కలిగి ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. ప్రభు అంటాడు, ఆదామా ఆదామా నువ్వెక్కడున్నావయ్యా అంటే, ఆదాం అంటాడు, అయ్యా నేను నీ మాట విని భయముతోటి దానుకున్నానయ్యా, దిగంబరినయ్యానయ్యా అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఏమయ్యా ఏం జరిగింది అసలుకి అంటే, అయ్యా నువ్వు తినొద్దన్న పండుని నేను తిన్నానయ్యా. చెయ్యొద్దన్న పని చేయటం వల్ల ఆదాంకి 3 లాభాలు కలిగినాయి, గొప్ప గొప్ప లాభాలు. ఏంటి ఆ లాభాలంటే, సిగ్గు ఒకటి, రెండోది భయం, మూడోది దాంకోవటం. ఎవరు సిగ్గుపడతారు? తప్పు చేసిన వాళ్ళు 10 మందిలో నిలబడితే సిగ్గుపడతారు. రెండోది ఎవరు భయపడతారు? మూడోది ఎవరు దాముకుంటారు? దొంగతనం చేసిన వాళ్ళు దాముకుంటారు. అవునా కదా? ఇప్పుడు ఈ వ్యక్తి దేవుడి మాట మేరటం వల్ల ఈ వ్యక్తి జీవితమే మారిపోయింది. చూడండి, అప్పుడు దాకా ఈ ఆదాముకి సింహము కానీ ప్రతి జంతువు కూడా లోబడేవి. అవునా? అక్కడున్న వాటన్నిటికీ ఈ వ్యక్తి పేరు పెట్టాడు. ఈయన రమ్మంటే వస్తే, పొమ్మంటే పోతాయి. ఎప్పుడైతే దేవుని మాట మీరాడో అవన్నీ ఇతని మీద ఏలుబడి చేయడం ప్రారంభించింది. అవునా? సింహానికి భయపడాలి, పాముకి భయపడాలి, ప్రతి జంతువు కూడా ఆదాము భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దేవుడు చేయొద్దని పని చేయటం వలన అతడు కలిగి ఉన్నదంతా కోల్పోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. సిగ్గుపడుతున్నాడు, భయపడుతున్నాడు, దాముకుంటున్నాడు. అవునా? ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు సిగ్గుపడతాం. దేనికంటే, నాకెందుకు ఎంత ఆర్థిక పరిస్థితి వచ్చింది, అసలు నాకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు రాలేదే, కనీసం 10 రూపాయల కోసం కూడా 10 మందిని అడగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి, ఏంటి, ఎందుకని ఇటువంటి పరిస్థితులు నాకు వస్తున్నాయి అని సిగ్గుపడతా ఉంటాం. మనల్ని మనం తలంచుకుంటూ, అసలు నాకు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, ఎందుకు వచ్చింది, ఈయనకి ఎందుకు వచ్చింది చెప్పండి. ఆయనకి ఎందుకు వచ్చిందంటే, దేవుడు చేయొద్దు అన్న పని చేయటం వల్ల అప్పుడు దాకా ఏలుబడి చేసిన ఈయన మీద ఏలుబడి చేస్తున్నాయి అవి. ఇప్పటికైనా సింహం అక్కడికి వస్తే ఇక్కడ ఎవరైనా ఉంటారా? కానీ అప్పుడు ఆయన ఏం చేశాడు, దానికి పేరు పెట్టి అటు వెళ్ళమంటే వెళ్ళింది, ఇటు రమ్మంటే వచ్చింది. అవునా? కానీ ఈ అధికారం అంతా ఏమైపోయింది ఎంతనేకే, దేవుడు అతడితో ఉన్నంత వాడికి అతడు పెత్తనదారే. దేవుని మాటకి అతడు లోబడినంత వాటికి అతడు అధికారం కలిగిన వ్యక్తే. అదే వ్యక్తి ఒక్కసారి దేవుని మాట మేరటం వల్ల తన కలిగి ఉన్న అధికారం అంతా కోల్పోయి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. భయపడుతున్నాడు. అప్పుడు దాకా మాట్లాడాడు. దేవుడు వస్తే దేవునితోటి ముఖాముఖిగా మాట్లాడేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు. కానీ చివరికి ఏ గతి పట్టింది? దేవుడు రావటం కూడా కాదు, కేక వేస్తున్నాడు. ఏమని? ఆదామా నువ్వెక్కడయ్యా అంటే, నేను దాముకున్నానయ్యా. మీరు ఒక విషయం గమనించండి, ఈ మాట చెప్పడానికి ఎంత సింపుల్గా ఉంది, కానీ మీరు మీ ఇంటికి వచ్చిన వ్యక్తికి ఒక పూట భోజనం పెట్టారు. ఏంటిది? ఒక పూట భోజనం పెట్టి ఒకరోజు ఉండటానికి నివాసాన్ని ఇచ్చారు, వాళ్ళకి కావాల్సినవన్నీ చేశారు. పొద్దున్నే లేచి మీకు చెప్పబెట్టడం వెళ్ళిపోయాడు. మీకు ఎలా ఉంటుంది? ఏంటి, ఆ అబ్బాయి ఎవరో కూడా తెలియదు, వచ్చాడు, ఆశ్రయించాము, కాస్త ముద్ద పెట్టాము, ఇన్ని చేస్తే కనీసం ఇల్లు వస్తానమ్మా అని కూడా చెప్పలేదే, థ్యాంక్స్ అని కూడా చెప్పలేదని ఫీల్ అయిపోతారు. అవుతారా? అవరా? కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆదాం కోసం దేవుడు ఎన్ని చేశాడు. ఏంటిది? ఆదాం కోసం దేవుడు ఎన్ని చేశాడు. అన్ని చేసిన దేవుణ్ణి మరచిపోయి వాడెవడో అప్పుడు వచ్చి వాడు మాట చెప్పగానే దేవుని విడిచిపెట్టేసి వాడు చెప్పిందని చేస్తే దేవుడు ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించండి. ఈరోజు ఇదంతా చేసింది ఎవరి కోసం? సూర్యుడు ఎవరి కోసం, చంద్రుడు ఎవరి కోసం, భూమి ఎవరి కోసం, ఆకాశం ఎవరి కోసం, సముద్రం ఎవరి కోసం? అవునా? ఆక్సిజన్ కొనాలంటే ఎంత అయింది? కానీ నీ కోరికనే ఇస్తున్నాడు ఆయన. ఇవన్నీ దేవుడు మనకిస్తూ ఉంటే మనం దేవుని విడిచిపెట్టేసి లోకం పాపం అని తిరుగుతూ ఉంటే దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు అంట మనలో ఉండి దుఃఖపడుతూ ఉంటారంట. ఎలా దుఃఖపడుతూ ఉంటాడు? దేనికో తెలుసా? మనం చేస్తున్న పనులను బట్టి దుఃఖపడుతూ ఉంటాడు.
దేవుడు అంటాడు, ఆదామా నాయనా ఎక్కడున్నావయ్యా? అప్పటికి ఎవరు లేరు, ఆదాం ఒక్కడే. ఈ చేతులతో చేసుకున్నాను కదయ్యా, నా జీవాత్మను ఊదాను కదయ్యా, నీవు నివాసం చేయడానికి ఏది నీకు తక్కువ చేయలేదు కదయ్యా, సమస్తానికి సమృద్ధినిచ్చాను కదయ్యా, ఎక్కడున్నావయ్యా ఆదామా అంటే, ఇంకేముంది, చేయాల్సినంతా చేసేసాడు. కన్న తండ్రి మెడ పట్టుకొని బయటికి గెంటాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ. అవునా? ఇంకా నువ్వు ఎక్కడ ఉండడానికి వీల్లేదని త్రోసివేశాడుగా. ఈ దుష్టుడు కూడా ఎలా ఉంటాడయ్యా అంటే, వాడిని దగ్గరకు వచ్చి దేవునికి నిన్ను దూరం చేయాలని వాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే దేవునికి దూరం చేయాలి, ఎలాగైనా సరే నువ్వు ఉన్న ఆ మహోన్నతుని దగ్గర నువ్వు ఉన్నావు కదా, ఆ ప్లేస్ నుంచి నిన్ను మార్చాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తాడంటే, వాడికి ఎన్ని ప్రయత్నాలు అయితే ఉన్నాయో అవన్నీ నీ మీద చేస్తానే ఉంటాడు. ఒక రోజంట బాగా వర్షం పడతా ఉందంట. ఏంటిది? బాగా వర్షం పడతా ఉంది. బజార్లో